ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాలు సైతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలతో అశాంతితో రగులుతున్నాయి. పచ్చపార్టీ ఎమ్మెల్యేలు వారి కనుసన్నల్లో పేటరేగిపోతున్న పచ్చ గూండాల విధ్వంసాలు విద్వేషాలతో భయానక వాతావరణం నెలకొంటోంది. ఎవరైనా ప్రశ్నిస్తే అడ్డగోలు కేసులు బనాయించి జైలుకు పంపి వేధిస్తున్నారు. కూటమి నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన కూటమి అధినేత చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగానికి జై కొట్టడంతో కింది స్థాయి టీడీపీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ప్రజలకు ప్రశాంతత అన్నది లేకుండా చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం పేరు చెబితే ఎవరికైనా గుర్తుకు వచ్చే పేరు నల్లపురెడ్డి. 1983 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఏకంగా 8 సార్లు నల్లపురెడ్డి కుటుంబీకులే గెలిచారు. 1983 నుంచి 1989 వరకు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి వరుసగా 3 సార్లు గెలిచారు. 1994 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో నల్లపురెడ్డి తనయుడు ప్రసన్న కుమార్ రెడ్డి 5 సార్లు విజయం సాధించారు. నల్లపురెడ్డి తండ్రి తనయుల పాలనలో నియోజకవర్గం ఎంతో ప్రశాంతంగా ఉండేది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీడీపీ తరఫున గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఏ ముహూర్తాన కూటమి అధికారంలోకి వచ్చిందో గానీ అప్పటి నుంచి ఏపీ అంతటా పచ్చ గుండాలు స్వైర విహారం చేస్తూ అశాంతిని రాజేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలోనూ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అనుచరులు అరాచకాలు సృష్టిస్తున్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన ప్రశాంతి రెడ్డికి అనుభవం అవగాహన లేకపోవడంతో ఆమె అనుచరులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కోవూరులోని సాయిబాబా మందిరంలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో ఈ మందిరానికి 5 లక్షల రూపాయల విరాళం ఇస్తానని ప్రశాంతి రెడ్డి హామీ ఇచ్చారు. తాజాగా సాయిబాబా మందిరానికి వచ్చిన ఎమ్మెల్యే మహిళా భక్తులతో మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే 5 లక్షల హామీని వారు గుర్తు చేశారు. దీంతో ఒక టీడీపీ నేత కలగజేసుకుని వీళ్లంతా బలిసినోళ్లే, విరాళం ఇవ్వక్కర్లేదని అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో పార్టీలోని మరో వర్గం సీరియస్ అయి ఎమ్మెల్యే ఇస్తానంటే వద్దనటానికి నువ్వెవరు అని నిలదీశారు. ఇది 2 వర్గాల మధ్య గొడవకు దారితీసింది. తమ అరాచకాలు ఎక్కడ బయటపడతాయోనని టీడీపీ గుండాలు సాయిబాబా మందిరంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. కూటమి పాలనలో కోవూరు నియోజకవర్గం ఎంత అరాచకంగా తయారైందో తెలుసుకోవడానికి ఈ ఘటన తిరుగులేని నిదర్శనమంటున్నారు స్థానికులు.